జగన్ ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్నారా? కాంగ్రెస్తో చేతులు కలపనున్నారా? అందుకే తరచూ బెంగళూరు వెళ్తున్నారా? డీకే శివకుమార్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది ఇప్పుడు. వైసీపీ ఓటమి తర్వాత జగన్ వరుసగా బెంగళూరు వెళ్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ కంటే బెంగళూరులో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో రకరకాల ప్రచారం జరుగుతోంది. అయితే జగన్ తాజా పర్యటనలో కీలక ట్విస్ట్ ఒకటి చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని జగన్ కలిసినట్టు సమాచారం. వారిద్దరి మధ్య చర్చలు జరిగాయని, కాంగ్రెస్లో వైసీపీ విలీనంపై సుదీర్ఘ మథనం సాగినట్టు తెలుస్తోంది. అయితే జగన్ గొంతెమ్మ కోరికలు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే గతంలో కాంగ్రెస్తో విభేదించి తప్పు చేశారని, అప్పుడు కూడా వెయిట్ చేయలేకపోయారని, సీఎం పదవిని డిమాండ్ చేశారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. నాడు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది పెట్టారని, ఏపీలో నామరూపాలు లేకుండా చేశారని రాహుల్ గుర్తు చేసినట్టు సమాచారం. అప్పట్లో అనాలోచిత నిర్ణయం వల్లే కాంగ్రెస్ ఈ పరిస్థితికి దారితీసిందని చెప్పినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్లో వైసీపీ షరతుగా విలీనం చేస్తే నీ భవిష్యత్తు నేను చూసుకుంటానని రాహుల్ భరోసా ఇచ్చినట్టు సమాచారం. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని జగన్కు సమయం ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. మరోసారి సమావేశమవుదామని, అప్పుడు నీ నిర్ణయం చెప్పవచ్చని జగన్కు రాహుల్ సముదాయించినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక భాగస్వామి కావటంతో జగన్కు ఆప్షన్ లేకుండా పోయింది. గతంలో మాదిరిగా బీజేపీ నుంచి ఆశించిన స్థాయిలో సాయం కూడా దక్కేలా లేదు. పైగా రాజకీయ ఇబ్బందుల్లో ఉండటంతో కేంద్ర ప్రజలు పట్టించుకోవడం మానేశారు. అటు కేసుల పరంగా ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో పార్టీల అండ అవసరం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకుంటే ఏపీలో సోదరి షర్మిలను నియంత్రించవచ్చు. కేసుల విషయంలో ఇండియా కూటమి పార్టీల మద్దతు పొందవచ్చు. బహుశా ఈ ఆలోచనతోనే జగన్ కాంగ్రెస్కు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి అంటూ ఢిల్లీలో జగన్ ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ధర్నాకు ఇండియా కూటమి పార్టీలు మద్దతు తెలిపాయి. అప్పటినుంచి జగన్ కాంగ్రెస్తో చేతులు కలుపుతారని ప్రచారం సాగింది. అయితే దీనిపై ఎటువంటి ఖండన రాలేదు. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో జగన్ చర్చలు జరపటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే జగన్ తరచూ బెంగళూరు వెళ్తుండటం వెనుక కాంగ్రెస్ కారణం అన్న విశ్లేషణలూ ఉన్నాయి. ఇప్పుడు అది నిజమని తేలింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వైసీపీ మనుగడ చాలా కష్టం. పార్టీ నుంచి చాలామంది నేతలు బయటకు వెళ్తున్నారు. వారిని నిలువరించటం అసాధ్యం. అయితే పార్టీకి గుడ్ బై చెబుతున్న నేతలంతా ఏ పార్టీలో చేరడం లేదు. వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం నడుస్తోంది. మరోవైపు వైసీపీ కీలక నేతలతో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతున్నట్టు జగన్కు సమాచారం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేయడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్టు టాక్ నడుస్తోంది. మరి రాహుల్ కోరినట్టు బేషరతుగా పార్టీని విలీనం చేస్తారో, లేకుంటే గతం మాదిరిగా మొండి ధైర్యంతో పార్టీని నడుపుతారో అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనానికి సంబంధించి ఆమె మాట్లాడారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. వైసీపీని తమ పార్టీలో విలీనం చేస్తారనే ప్రచారంపై ఆమె స్పందించారు. పిల్ల కాలువలు ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందేనంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఒకవేళ వారు కలుస్తామని అంటే ఖచ్చితంగా స్వాగతిస్తామంటూ ఆమె పేర్కొన్నారు. వైసీపీ చీఫ్తో కాంగ్రెస్ చర్చలు జరిపిందనే ప్రచారం అబద్ధమంటూ షర్మిల అన్నారు. ఏపీలో జగన్ తిరిగి అధికారంలోకి రాబోరంటూ ఆమె జోస్యం చెప్పారు. విశాఖ ఎమ్మెల్సీ సీటుతో పండుగ చేసుకోమంటూ ఆమె జగన్కు సెటైర్ వేశారు. ఇదిలా ఉంటే ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. నగర మేయర్తో పాటు 12 మంది కార్పొరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. నాయుడుపాలెంలో ఎమ్మెల్యే సమక్షంలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. మరోపక్క వైసీపీ అధినేత జగన్ పార్టీలో కీలకమైన విభాగాల్లో మార్పులకు శ్రీకారం చుట్టారా? పార్టీతో పాటు అన్ని విభాగాలను ప్రక్షాళన చేస్తున్నారా? ఎన్నికల తర్వాత సజ్జలను ఎందుకు దూరంగా పెట్టారు? ఆయన ఆలోచనలు బూమరాంగ్ అయ్యాయా?
ఇప్పుడు జూనియర్ సజ్జలను సైడున పెట్టారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీ పాలనలో తోడుగా నిలిచిన వారిని జగన్ దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది. అన్నిటికంటే ముందు తొలుత సజ్జల సేవలకు ముగింపు పలికారు. ఎన్నికల తర్వాత ఆయన పెద్దగా మీడియా ముందుకు రాలేదు. గతంలో మంత్రులుగా వ్యవహరించిన వారు మాత్రమే మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిన 4 మాటలు చెబుతున్నారు. దీంతో సజ్జలను దూరంగా పెట్టారనే వాదనలు లేకపోలేదు. ఇప్పుడు జూనియర్ సజ్జల వంతైంది. ఆయన సేవలకు ముగింపు పలకాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత సజ్జల భార్గవ్ దాదాపుగా కనుమరుగయ్యారు. దీంతో వైసీపీ సోషల్ మీడియా వింగ్కు కొత్త బాస్ను ఎంపిక చేశారట. ఎన్ఆర్ఐ అశోక్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. జగన్కి ఆయన సమీప బంధువు కూడా. ఇంతకీ అశోక్ రెడ్డి ఎవరు? ఎక్కడ, ఎవరికి దగ్గర? ఇలా రకరకాల ప్రశ్నలు రేజ్ అవుతున్నాయి. అశోక్ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి సోషల్ మీడియా వ్యవహారాలు చూస్తున్నారట. అంతేకాదు, ఆయన విజయమ్మకు దగ్గర బంధువు కూడా. ఆయన నియామకంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రానున్న 5 ఏళ్లు వైసీపీకి కీలకం. అందులో ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారును ఎదుర్కోవటం ఆషామాషీ కాదు. మరోవైపు వైసీపీలో కీలక మార్పులు ఉండనున్నట్టు వైసీపీ నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని పసిగట్టిన కొందరు నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మరికొందరు బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు అంతర్గత సమాచారం. పార్టీలో ఎలాంటి ఆరోపణలు లేని నేతలకు జిల్లా పగ్గాలను అప్పగించాలన్నది అధినేత ఆలోచనగా చెబుతున్నారు. ఈ లెక్కన రేపో మాపో జిల్లాల అధ్యక్షుల జాబితా బయటకు రానున్నట్టు సమాచారం.